టాలీవుడ్ స్టామినాను ప్రపంచవ్యాప్తం చేసిన కల్కి సినిమాతో హీరో ప్రభాస్ మరో సంచలనానికి తెరలేపాడు. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా మారిన అతడు అప్పటి నుంచి బహుభాషా సినిమాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలతో వచ్చి ప్రేక్షకులను అభిమానులను అలరించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ కల్కి 2898 AD సినిమాను చేశాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా నటించాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తీసిన సినిమానే కల్కి 2898 AD. ఈ మూవీపై వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపికా పదుకోనే హీరోయిన్గా నటించింది. అలాగే బిగ్ బి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. క్రేజీ కాంబినేషన్లో రూపొందిన కల్కి 2898 AD మూవీని టైమ్ ట్రావెల్ కథలో పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కించినట్లు ముందుగానే తెలిసింది. దీని నుంచి టీజర్, పాటలు, ట్రైలర్కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో విజువల్ వండర్గా తీసుకువచ్చేశారు. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న కల్కి 2898 AD మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8500కు పైగా థియేటర్లో విడుదల చేశారు. దీంతో అన్ని థియేటర్లు ప్రేక్షకులతో కలకల్లాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లు ప్రభాస్ అభిమానులతో రచ్చతో మోగిపోతున్నాయి. అన్ని చోట్ల దీనికి మంచి స్పందన దక్కింది. దీంతో షోలన్నీ హౌస్ఫుల్ అయిపోయాయి. అందుకు తగ్గట్టుగానే టాక్ కూడా పాజిటివ్గా వచ్చింది. దీంతో మొదటి రోజు ఈ సినిమాకు అనుకున్న దానికంటే భారీ రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. భారీ బడ్జెట్తో కల్కి 2898 AD సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఇందులో చాలామంది స్టార్లను కూడా భాగం చేశారు. అదే సమయంలో కొందరు సినీ ప్రముఖులను అతిథి పాత్రల్లో చూపించారు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నాడు. ఆయన పాత్రకు సంబంధించి వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. చాలా రోజుల తర్వాత రామ్ గోపాల్ వర్మని ఒక యాక్టర్గా తెరపై చూడడంతో ఆర్జీవీ అభిమానులు సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతున్నారు. ఇక డైరెక్షన్ కంటే ఇదే బాగుంది, ఇలానే కంటిన్యూ అవ్వు అంటూ సరదా పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఓ బిజినెస్ డీలర్గా కనిపించారు. అంతేకాదు ప్రభాస్కే షాక్ ఇచ్చేలా తనదైన డైలాగులతో మెప్పించాడు. ఇక స్క్రీన్పై రామ్ గోపాల్ వర్మ కనబడగానే థియేటర్లన్నీ దద్దరిల్లిపోయేలా ప్రేక్షకులు కేకలు వేస్తూ సందడి చేశారు.